ఓం శ్రీ గణేశాయ నమః. చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే అసలు సంక్రాంతి ఎప్పుడు, భోగి ఎప్పుడు, కనుమ ఎప్పుడు అని. ఇది ప్రతి పండక్కి మనకు వస్తున్నటువంటి సమస్య అయిపోయింది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఎవరిని విశ్వసిస్తారో వాళ్ళ ప్రకారం పోవడం మంచిది. ఎందుకంటే అందరూ కూడా ప్రామాణికంగా శ్లోకంతో సహా చెప్తున్నారు కాబట్టి అందరికీ ఇబ్బంది అవుతుంది. కానీ నేను చెప్పే మాట మీరు వినండి. మీకు ఒకవేళ ఇది ప్రామాణికంగా అనిపిస్తే ఒక 10 మందికి షేర్ చేయండి. 14వ తారీఖు నాడు మీరు భోగి పండుగ, 15 నాడు సంక్రాంతి, 16 నాడు మీరు కనుమ పండుగ చేసుకోండి. అసలు మనం చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢం ప్రకారంగా పోతే మనకి పుష్యమాసంలో ఈ సంక్రాంతి పండుగ వస్తుంది. కానీ జనవరి, ఫిబ్రవరి ప్రకారంగా పోతే కొత్త సంవత్సరంలో వచ్చేటువంటి మొట్టమొదటి పండుగ సంక్రాంతి పండుగ. కాబట్టి ఇది సూర్యమానం ప్రకారంగా ఉంటుంది. కాబట్టి మనం ఆ సూర్యుడు ధనుస్సులో నుంచి మకరంలోకి వెళ్తారు కాబట్టి మకర సంక్రమణం కాబట్టి ఇది సంక్రాంతి. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ చేసుకోవాలి. సంక్రాంతి పండుగ రోజు చాలామందికి ఏం చేయాలనే విషయం తెలుసు. కానీ మళ్ళీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే అందరికీ అలవాటు అయిపోతుంది. వేరే వాళ్ళకి ప్రసారం చేయవచ్చు. సంక్రాంతి రోజు ఉదయం లేచినప్పటి నుంచి బయట ఉండాలి. అంటే మీరు భోగి రోజు భోగి మంటల దగ్గర ఉంటారు, మంటలు కాల్చుకుంటారు. దాని తర్వాత రెండవ అంటే మీ భోగి రోజు మీ శరీరంలో అంతా కూడా వేడి వెళ్ళిపోతుంది ఆ మంటల వల్ల. అయితే దయచేసి క్షమించాలి, భోగి మంటల రోజు చెడు వస్తువులు వేయకండి. మంచి వస్తువులు వేయండి, కర్పూరం వేయండి, తులసి ముక్కలు ఎండిపోతే వేసేయండి. మంచి విషయాలు వేసి ఆ యొక్క వేడిని మీరు స్వీకరిస్తే మీకు ఎండాకాలంలో వచ్చే రోగాలు రాకుండా ఉంటాయి, అనారోగ్యానికి దూరంగా ఉంటారు. కాబట్టి ఇలా భోగి మంటలు కాల్చుకుంటారు. రెండో రోజు సంక్రాంతి. ఈ సంక్రాంతి రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం బయటనే ఉండాలి. అందుకనే పెద్ద ముగ్గులు వేయడము, గొబ్బెమ్మలు పెట్టడము, తర్వాత వేడిగా ఉండడం కోసం నువ్వులు ఉండలు తినడము, తర్వాత తిలదానాలు అంటే పితృదేవులకి దానం చేయాలి, తర్పణాలు వదిలిపెట్టాలి. ఇలా తిలంతో చేస్తే, నువ్వులతో చేస్తే మీకు ఎక్కువగా లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సంక్రాంతి రోజు అన్నీ నువ్వులతో చేయాలి. నువ్వులను తీసుకొని బాగా మర్దన చేస్తే సహస్రాచక్రం ఇక్కడ తెరుచుకుంటుంది. దీంట్లోంచి ఒకవేళ సూర్యుడితో వచ్చేటువంటి సూర్యరశ్మి వస్తే, సూర్య యొక్క కిరణాలు పడితే మన సహస్రాచక్రం జాగృతం అవుతుందని శాస్త్రం చెప్పింది. కాబట్టి బయట ఉండే ఆడవాళ్ళందరూ ముగ్గులు వేసుకుంటుంటారు, మగవాళ్ళందరూ ఆ పతంగిలు ఎగిరించుకుంటూ ఉంటారు. అంటే ఆ పతంగిలు ఎగిరించేంత కాలం అంతా బయట ఉంటాం కాబట్టి ఆ సూర్యుడు మన సహస్రాచక్రాన్ని ఇచ్చేస్తుంటాడు. అలా ఎలాగైతే మనం గొబ్బెమ్మలు వేస్తామో, ఈ గొబ్బెమ్మలు అంటే గమ్మత్తుగా చూడండి. గొబ్బెమ్మ, ఆవు పెండ అంటే యమునా నది. మీరు చూడండి, గోమూత్రము అంటే నర్మదా నది, ఆవు పాలు అంటే ఆ యొక్క గంగా నది. అంటే యమున, గంగా, తర్వాత నర్మదా, ఇట్లా ముగ్గురు కూడా ఒక దగ్గరికి వచ్చేటువంటి రోజు ఆ రోజు. అయితే కాబట్టి మనమందరం దాన్ని దగ్గరగా పెట్టుకొని ఒక ముగ్గులో వేసేసి పూజ చేస్తే, సూర్యభగవానికి ఆహ్వానించడం, రేగి పండ్లు పెట్టడం, ఇలా చేస్తే భగవంతుని పూజించిన వాళ్ళు అవుతాం. తర్వాత నర్మదను, గంగని, తర్వాత యమునను పూజించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇది విశేషమైన పూజ. కాబట్టి ముగ్గులు వేయండి, బయట పతంగిలు ఎగిరించండి. వీళ్ళు భగవత్ సేవ చేయడానికి అందరూ కూడా వస్తారు కదా, వీళ్ళకందరికి కూడా మీరు దాన ధర్మాలు చేయండి. ఆయన కుండ తల మీద పెట్టుకొని వస్తాడు హరిదాసుడు, ఆయనకు కూడా దానం చేయండి. ఎందుకంటే ఆయన సహస్రాచక్రం మీద ఆ కుండను పెట్టుకుంటాడు, కిందికి వంగుతాడు, మనం దానం వేస్తాం. అది గొప్ప విశేషం. కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల విశేషంగా లాభం జరిగే అవకాశం ఉంది. పిల్లవాళ్ళకి ఖచ్చితంగా భోగి రోజు మనం ఆ యొక్క పళ్ళని వేస్తాం తల మీద, సహస్రాచక్రం మీద పళ్ళు వేయడం వల్ల రేగి పండ్లు బద్రికం అంటారు దీనికి. అందుకనే ఈ రేగి పండ్లు వేయడం వల్ల వాళ్ళ సహస్రాచక్రం తెరుచుకొని వాళ్ళకు విద్యా, జ్ఞానము, బుద్ధి బాగా వస్తుంది. కాబట్టి శాస్త్రోక్తంగా ఉన్న పనులు అన్నీ కూడా చేస్తారు. కానీ ఎందుకు అనే విషయం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి నేను చెప్పడం. రెండోది, మీరు ముగ్గులు వేస్తున్నప్పుడు ఎలా వేస్తారంటే కింద కూర్చొని వేస్తారు. కాబట్టి అంతసేపు ఆ ఎండలో ఉంటారు. కాబట్టి ఆ పుణ్యము వచ్చింది. ఆ యమున, తర్వాత నర్మద, తర్వాత గంగా, ఈ యొక్క తీర్థం యొక్క అందరిని కలుపుకొని చేసినటువంటి పూజా ఫలం వచ్చింది. ఆ తర్వాత హరదాసులకి భిక్ష వేయడంలో వచ్చింది, తిలతరపడం వల్ల విశేషంగా జరిగింది. తర్వాత కుండల్లో అన్ని రకాల ముక్కలు వేసి, చెరుకు ముక్కలు, పళ్ళు, రేగిపళ్ళు, జీడిపళ్ళు ఇవన్నీ వేసి వాయనంగా ఆడవాళ్ళకి ఇచ్చి పసుపు కుంకుమ ఇస్తే సౌభాగ్యము వచ్చింది. అంటే మా ఇంట్లో ఇదంతా పండింది, మీ ఇంట్లో మేము ఇస్తున్నాం, మీ ఇంట్లోంచి మాకు ఇవ్వండి అని ఇచ్చిపుచ్చుకునే వాయనం ఈ సంక్రాంతి వాయనం. కాబట్టి ఈ సంక్రాంతి రోజు ఇలా చేయాలి. అదంతా శుభమే, అంతా కూడా శుభమే. మనం పీడాదిన అంటాం కానీ పీడా పెద్దగా ఏమీ ఉండదు, అంతా కూడా శుభమే. ఆ తర్వాత నేను చెప్పినట్టుగా పెద్దవాళ్ళకి, అంటే పితృలకి తర్పణాలు ఇవ్వండి. ఇది చేయడం వల్ల విశేషంగా లాభం ఉంటుంది. ఆ తర్వాత విశేషంగా చేసేది ఏమిటంటే
చాలామంది వేరే వాళ్ళకు నువ్వులు ఉండలు తినిపిస్తారు. అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి వైరము ఈ రోజుతో పోయి మనం ఇద్దరం ప్రేమగా ఉందామని చెప్పడం కోసం. అప్పట్లో గొడవలు అయ్యేటి, ఇప్పుడు గొడవలు అవుతున్నా కాకపోయినా విషయం ఉంది, కానీ ఆ నువ్వులు ఉండలు ఇస్తే ప్రేమ పెరుగుతుందట. అందుకనే జీలకర్ర బెల్లానికి ఎంత విశేషత ఉందో తల మీద పెట్టడానికి, ఇది నోట్లో పెట్టడానికి అంతే విశేషత ఉంది. కాబట్టి ఈ యొక్క నువ్వులు బెల్లం కూడా ఇవ్వండి. అయితే ఈరోజు సంక్రాంతి ఎలా ఉంటుందంటే, సంక్రాంతి పురుషుడా సంక్రాంతి స్త్రీయా అన్న విషయం గొప్పగా ఆలోచించకండి. భగవంతుడు ఎప్పుడైనా ఏ అవతలను ఎలాగైనా వస్తాడు. ఎందుకంటే మనకు భస్మాసురుని చంపడానికి కోసం ఆ యొక్క మహావిష్ణువు స్త్రీ వేషాన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క భస్మాసురుని చంపేశాడు. అంటే ఎలాగైతే వాళ్ళకి స్త్రీ పురుష సంబంధం పెద్దగా ఉండదు, భగవంతుడే పురుషుడు, మనమందరం కూడా ప్రకృతి. కాబట్టి పురుషుడు అనేటువంటి వాడు పరమాత్ముడే. కాబట్టి స్త్రీని మనం పంచాంగం చూస్తున్నప్పుడు స్త్రీగా ఉంటుంది, కానీ చెప్పేటప్పుడు సంక్రాంతి పురుషుడు అని చెప్తాం. కాబట్టి ఈసారి సంక్రాంతి ఎలా వస్తుందట, తూర్పు నుంచి పశ్చిమానికి వచ్చి వాయువ్యానికి చూస్తుందట, చేతిలో ముత్యం ధరించిందట, పాయసం భక్షిస్తుందట. కాబట్టి ఆమె ఏ వస్తువులు తీసుకుందో, ఏ భాగాన్ని చూస్తుందో, దేన్ని వాడుతుందో అవన్నీ కొంచెం ఎక్కువగా ఖరీదై ఉంటాయి, దొరకకుండా ఉంటాయని చెప్పింది తప్ప అశుభమని మాత్రం పెద్దగా ఏమీ చెప్పలేదు. కాబట్టి సంక్రాంతి పండుగలాగా చేసుకోండి, పండుగలాగా చేసుకొని ఆ యొక్క పుణ్యాన్ని సంపాదించుకోండి. ప్రతి పండుగలో ప్రతి సమయానికి కూడా కొన్ని సమస్యలు, ఆలోచనలు, అనుమానాలు మనకు వస్తున్నాయి, అన్నీ కూడా దూరం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా ఉండండి. శాస్త్రోక్తంగా చేసేటువంటి పూజల వల్ల మనం ధర్మాన్ని కాపాడిన వాళ్ళ అవుతాం, తర్వాత శాస్త్రాన్ని కాపాడిన వాళ్ళ అవుతాం. మనందరికీ పుణ్యము, తర్వాత లాభము కలుగుతుంది. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియో బాగా అనిపిస్తే చాలామందికి షేర్ చేయండి. శుభం.